శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి కన్యా రాశి వారికి పంచమ స్థానంలో 4 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా రాశ్యాధిపతి మరియు దశమాధిపతి బుధుడు పంచమ స్థాన సంచారం వల్ల మరి జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, టాలెంట్ని ప్రదర్శించే ప్రయత్నంలో అవి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మీరు ఏదైనా ఒక కళారంగంలో, సినిమా రంగంలో ఉన్నారు, లేదంటే ఒక విద్యారంగంలో ఉన్నారు, మీలో ఉన్నటువంటి తెలివితేటలు 10 మందికి తెలిసే విధంగా ఒక గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల ఏదైనా స్కాలర్షిప్ కానీ, గుర్తింపు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇదే బుధుడు ఈ వారంలోనే 3వ తారీఖున 6వ స్థానంలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఒక విధంగా ఈ సమయంలో మీకు ఏమైనా ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగినా, వ్యక్తిగతంగా మీరు నిరుద్యోగులైతే ఒక ఉద్యోగపరమైన ఇంటర్వ్యూకి వెళ్ళినా, మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏదైనా ఇలాంటి ఉద్యోగంలో మారాలనుకుంటే ఇది జాతకుడికి రైట్ టైం. ఎందుకంటే ఇవన్నీ సూచిస్తున్నాయి. దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రగమనంలో ఉండడం, పంచమ స్థానంలో ప్రధానంగా ఈ 4 గ్రహాలు అంటే అవి దశమానికి అష్టమం అవుతాయి కాబట్టి ఇలాంటి చేంజెస్ కొన్ని రావడం జరుగుతూ ఉంటుంది. దానికి ఏదైనా 5లో ఉన్నటువంటి గ్రహం 6లోకి వెళ్ళినప్పుడు ఓ ఇంటర్వ్యూ కానీ, మీరు ఆ సంస్థతో ఏమైనా జీతాలు మాట్లాడుకోవడం, సెటిల్మెంటు, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి, అంటే ఇవన్నీ టోటల్గా మీరు కొద్ది రోజుల్లో వృత్తిపరమైన మార్పుకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా శుక్రుడు ధన భాగ్యాధిపతిగా 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ప్రధానంగా మరి పెళ్లి సంబంధించిన విషయాల్లో ఈ లవ్ అఫేర్స్ లాంటివి అవి ఉండి పెళ్లి దాకా వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే పంచమంలో శుక్రుడు అవతల వాళ్ళ నుంచి మీకు ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఈ పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఒకరినొకరు ఇష్టపడడం కానీ, ఇందులో ఒత్తిడి వస్తూ ఉంటుంది. కానీ వివాహానికి ఏంటంటే 7వ స్థానంలో శని ఉండడం వల్ల ఆ వివాహానికి సరైనటువంటి సమయం రాకపోవడం కానీ, ఏదో ఒక బాధ్యత, ఏదో ఒక బరువు వల్ల వివాహాన్ని జాతకుడు వాయిదా వేస్తూ ఉంటాడు. మరి ఈ సమయంలో ఏమైందంటే కొంతకాలంగా ఎవరైనా ఎంతకాలం ఎదురు చూస్తుంటారు. అక్కడ ఈ వ్యయాధిపతి రవి 5లో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఎలా ఉన్నాయంటే, ఒకవేళ మీరు ఈ సమయంలో మీరు ఇష్టపడిన వారిని పరస్పరం ఒకళ్ళు అంగీకారానికి వచ్చిన వాళ్ళు మరి వేరే వాళ్ళు సైడ్ అయిపోయి వేరే పెళ్లి వాళ్ళు చేసుకోవడం కానీ, మీరు డ్రాప్ అయిపోవడం కానీ, కొంత త్యాగం చేయడం కానీ చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ కానీ అది వివాహం దాకా వెళ్ళడానికి అనేక ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతూ ఉంది. ఇది కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా 7ంలో శని భగవానుడు వివాహ జీవితంలో ఏదో ఒక కారణం వల్ల, అంటే ఉద్యోగ కారణం వల్ల, అనారోగ్య కారణం వల్ల, పరస్పరం ఒకరికొకరికి ఫిజికల్ అట్రాక్షన్ లేకపోవడం వల్ల ఈ వివాహ బంధం, అంటే బంధం అయితే గట్టిగా ఉంటుంది, దాని యొక్క మాధుర్యాన్ని జాతకులు పొందలేకపోతుంటారు. అంటే వివాహ సౌఖ్యం ఫిజికల్గా జాతకుడు సుఖపడలేకపోవడం జరుగుతుంది. ఇక ప్రధానంగా 12వ స్థానంలో కూడా కేతుగ్రహం ఉన్నాడు. ఈ కేతుగ్రహం 12లో ఉన్నప్పుడు ఎక్కువ జాతకుడు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి వస్తుందన్నమాట. అంటే భర్త ఏదో, భార్య ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే భర్త సాధారణంగా ఏదైనా ఒక దీక్షలో ఉండి ఈ వివాహ సౌఖ్యానికి దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడి జీవితంలో ఈ పెళ్లి విషయాల్లో కొంత నిరాసక్తత, భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేకపోవడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. బట్ ఏదైనా మరి దశమ స్థానంలో గురువు ఇప్పుడు ప్రస్తుతం మరి ఆరుద్ర నక్షత్రం నుంచి పునరుస నక్షత్రం మీదకి మారడం వల్ల కొంతవరకు మీకు 7వ స్థాన ఫలితాలు పాజిటివ్గా మార్చే అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు రాజీ పడటం వల్ల, ఏదో విధంగా సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల
ఏదైనా మెల్లమెల్లగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తిరిగి ప్రారంభం అవుద్ది. అంటే అది నెమ్మదిగా డేస్ మీద కాకుండా ఒక లాంగ్ టర్మ్ పడుతుంది అన్నమాట. 2-3 నెలల్లో ఇవన్నీ సర్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రయత్నం ఇప్పటి నుంచే ప్రారంభించడం మంచిది. అలాగే పెళ్లి విషయంలో కూడా పూర్తిగా వదిలేసుకోకుండా నెమ్మదిగా ఏదో క్రియ ప్రారంభించడం వల్ల అది నెమ్మదిగా మీకు ఈ మే జూన్ నాటికి సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. ప్రధానంగా సొంత గృహం కొనాలనే మీ ఆలోచన ఈ సమయంలో కొంతవరకు ప్రయత్నం చేయడం వల్ల సొంత గృహం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా కన్యా రాశి వారికి, ఏదైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వేరే వృత్తిలో ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఆ వృత్తిని వదిలిపెట్టి కంప్లీట్గా ఈ మీడియా సినిమా రంగంలో ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో, అంటే భోజనం, టిఫిను, లేదంటే ఇంకా పలహారం, వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్నో వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదు అన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా 1 కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుందాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకో వేరెవరికో ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో, మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనో అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో మండల వారో, అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ, అనాచితంగా పెట్టే భోజనం కానీ, ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రాదు. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్, ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావటం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వటం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది అన్నమాట, హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనీలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే, నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావటం లేదు అనుకున్న వాళ్ళు, ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ, జిలాబీ కానీ, అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వారికి అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు ఇది ప్రాక్టికల్గా మనం చేసి
చాలామంది చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు, అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ ఏమన్నట్టు ఒక జిలాబీ ఎలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు, ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల, ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సాధనను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.